నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి ఎంపీడీఓ కార్యాలయంలో గిరిజన రైతులకు 90% సబ్సిడీలో వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ లోతా లక్ష్మణరావు మాట్లాడుతూ, గిరిజన రైతులు అందరూ 90% సబ్సిడీపై పంపిన చేయు సీడ్స్ అందరూ తీసుకుని ఈ సీడ్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి మాట్లాడుతూ, తప్పకుండా పంట నమోదులో అందరూ ఈకేవైసీ వేయాలని రైతులకి తెలియజేశారు. టీడీపీ మండల అధ్యక్షులు గొలపూడి పెద్దిరాజు మాట్లాడుతూ, రెండవ పంట వేసుకోవడానికి అనువుగా పశువులని ఇంటి వద్దనే కట్టుకోవాలని, పొలాల్లో వదలవద్దని అన్నారు. సొసైటీ మాజీ చైర్మన్ గనజాల తాతారావు మాట్లాడుతూ, రైతులందరూ కొత్త పద్ధతిలో వరి నాట్లు వేయాలని, దాని ద్వారా తక్కువ విత్తనం సరిపోతుందని, దానివల్ల సాగు ఖర్చు తగ్గుతుందని తెలియజేశారు. మనకి ఏ పంట పండిస్తే మనకి చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే అగ్రికల్చర్ సిబ్బంది సూచనల మేరకు మన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్తే మనం మంచి దిగుబడి సాధించడమే కాకుండా మన కుటుంబాలు అలాగే మన దేశం కూడా పురోగతి చెందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ రోజున మనకి వరి విత్తనాలు 90% సబ్సిడీతో పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ పంపిణీ చేసిన సందర్భంలో వాళ్ళు కూడా ఎన్నో పరీక్షలు చేసి వాటిని సక్రమంగా మొలక విధానం కూడా పరీక్షించి మనకి పంపిణీ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కొన్ని కంప్లైంట్స్ జరిగాయి. ఏంటంటే మాకు ఇచ్చిన విత్తనాలు మొలకెత్తలేదు అని చెప్పేసి. దాని ద్వారా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా చక్కని అన్నీ కూడా 100% పరీక్షలు చేసి దాంట్లో రిజల్ట్స్ వచ్చినవే మనకి రైతాంగానికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి పంపిణీ చేసిన విత్తనాలు మనం సక్రమంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం విత్తనాలు తీసుకెళ్ళడం ఒక్కటే ఇక్కడ పంపిణీ బాధ్యత ఒకటే ఇన్ని టన్నులు మనం పంపిణీ చేసామని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. కానీ అవి మనం ఎంత మేరకు మనం వినియోగించుకున్నామన్నది మన రైతాంగం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 100% కూడా మీరు పట్టుకెళ్ళిన విత్తనాలని సక్రమంగా వినియోగించి దాంట్లో రిజల్ట్ పొందాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనకు కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే మనకి దగ్గరే ఓడ్చడం లేకపోతే దూరం ఓడ్చడం. దీని దగ్గర ఏంటంటే ఇందాక ఏమన్నా కూడా చెప్పారు, అంటే దగ్గరగా ఓడ్చడం వల్ల సైంటిఫిక్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అంటే రోగాల బారిన పడడం, ఆ పంట మంచి రిజల్ట్ రాకపోవడం, దిగుబడి రాకపోవడం జరుగుతూ ఉంది. మీరు గమనించారో లేదో, మాకేంటంటే చెరుకుంపాలెంలోని మొత్తం చెరుకుంపాలెం దాటగానే ఇంచుమించే ఒక 60-70 ఎకరాలు మీకు కనిపిస్తుంది. ఈ కనిపించింది ఊడిపి అంతా కూడా మనకి మన లోకల్ వాడు కాకుండా బీహార్లతో వాళ్ళు ఊడిపించడం మొదలెట్టారు ఈ మధ్య 5-6 సంవత్సరాల నుంచి. అంటే దానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ మ్యాన్ పవర్ దొరకకపోవడం వగేరా వాటి వల్ల అక్కడ ఊడిపించడం జరిగింది. ఆ ఊడిపించిన సందర్భంలోని వాళ్ళు చూస్తే దూరపు ఊడిపోయి ఉడుస్తున్నారు, దగ్గరగా ఉడచడం లేదు, దూరంగానే ఉడుతున్నారు. మనం ఏంటంటే ఫస్ట్లో ఏమనుకున్నాం అంటే ఏంటి ఆడేమో విహారాలు ఉడుతున్నారు, దూరంగా తీసేసిపోతున్నారు, మనకేమో ఎక్కువ పంట రావాలంటే దగ్గర పూడ్చేయాలి కదా అని చెప్పేసి మనకేంటంటే పూర్వం నుంచి మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం దగ్గర ఊడిపోయితే ఎక్కువ చెట్లు ఎక్కువ మనం విత్తు పెడితే ఎక్కువ రిజల్ట్ వస్తుందని చెప్పేసి భావించాం మనం. కానీ అదేంటంటే ఇందాక ఏమోగా చెప్పినట్టు మనకేంటంటే ఈ పేడ అంతా కూడా మనకి చేరి దానివల్ల ఏంటంటే దిగుబడి అన్నా తగ్గిపోతూ ఉంది. దీన్ని అరికట్టడానికే మనకేంటంటే సరైన రీతిలో ఊడ్పన్న చేయవలసిన అవసరం ఉంది. అలా చేసినప్పుడు మేము గమనించాం, 4 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం. అక్కడ చూస్తే వాళ్ళు ఏంటంటే నిత్యం దాని మీద కృషి చేసి మంచి రిజల్ట్ పొందుతున్నారు. మనకేంటంటే మనం ఇక్కడ ఎకరానికి 20 బస్తాలు గంట పట్టేస్తుంటే వాళ్ళు 40 బస్తాలు పండిస్తున్నారు. మనం ఎక్కువ పెట్టేసాం కదా, ఎక్కువ పెట్టేసినప్పుడు మనకే ఎక్కువ రావాలి కదా. అయితే ఈ విషయాలు రైతాంగానికి మీకు అందరికీ తెలుసు, తెలియదని కాదు. కాబట్టి ఆచరణలోకి వచ్చేటప్పటికి మన మైండ్ ఏర్పడుతుందంటే ఎంతగా చెప్పినట్టు సోదరుడు చెప్పాడు, ఏమంటే మనకి ఇంకా ఉండిపోయింది కదా, ఉండిపోయింది దాన్ని మధ్యలో ఒకటి గుర్తు చేసుకోదాం అని చెప్పేసి ఆ రకంగా మనం చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని రైతు సోదరులు అందరూ గమనించి
మనకి మంచి రిజల్ట్ రావాలి, మంచి దిగుబడి రావాలి, ఆ రకంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇందాక మన చెప్పారు ఏంటంటే మనకి పశువులు కాపలా కాయకపోవడం వల్ల మనకు పంట ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అదైతే 100% వాస్తవం. ఎందుకంటే మనకి రైతాంగం మన దగ్గర నుంచి అంటే మొత్తం అందరూ కాస్తే మనకి అర్థం కాకుండా ఎవరైతే మన రైతాంగం ఉన్నారో రైతాంగం అంతా కూడా కాసుకుంటే దాని ద్వారా కూడా మిగతా ఊళ్ళకి మనం మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున ఏంటంటే రోడ్డు మీద కూడా పశువులన్నీ వదిలేయడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లన్నీ అరికట్టడానికి కూడా అగ్రికల్చర్ నుంచి అదే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి మళ్ళీ యానిమల్ హస్బెండరీ ఆఫీస్ దగ్గర నుంచి సంయుక్తంగా ఏదైనా కార్యక్రమం చేద్దామా అని చెప్పేసి కూడా మన ఎమ్మెల్యే గారు ఆలోచన చేయడం జరిగింది. ఆ రకంగా కార్యక్రమం కూడా నిర్వహించి అసలు ఏ రకంగా అరికట్టి ఇబ్బంది జరగకుండా ఉండాలి, ఇటు పంటలకు కానీ అటు రోడ్ల మీద కానీ ఇబ్బంది లేకుండా జరుగుతామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అది కూడా త్వరలోనే కార్యారూపం జరుగుతుంది. దానికి అంతటికీ కూడా మన రైతాంగం పూర్తి స్థాయిలో సహకరించవలసిన అవసరం ఉంది. ఆ రకంగా సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఈ రోజున రైతు భరోసా కూడా ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా మనకి త్వరలోనే మనకి వారం 10 రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఏదైతే మీకు పెట్టుబడి సాయం అందిస్తున్నారో పెట్టుబడి సాయాన్ని కూడా అందిపుచ్చుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇది మనకున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలని మనం వాటితో పాటు మనం కూడా కలిసి నడాలి. అలా కలిసి నడితేనే మంచి రిజల్ట్ వస్తుందని మనం అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత వేస్తున్న డబ్బుల విషయంలో కూడా అందరికీ కూడా వారం 10 రోజుల్లోనే అందరికీ కూడా డబ్బులు అందిన సందర్భం మీరంతా చూసే ఉంటారు. ఎందుకంటే గతంలోనైతే మనకి 2 నెలలు పట్టేసింది, నెల పట్టేది, 3 నెలలు పట్టేది. ఒక్కోసారి అయితే మొన్న అయితే లాస్ట్ రోజు చేసిన కొనుగోలుకైతే మొన్న మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు కూడా గమనించాలి. అంతేకాకుండా ఏదైతే పంట నష్టం వచ్చిన సందర్భాల్లో అంటే మనకి క్లైమేటిక్ కండిషన్స్ లో మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చి నష్టం జరిగిందంటో నష్టం జరిగితే రైతాంగాన్ని ఆదుకుంటే దిశలో కూడా ఈ ప్రభుత్వం ముందుంటుంది. ఆ రకంగానే కూడా మనకి నష్టపరిహారం కూడా ఎండే వేసి రైతాంగాన్ని ఆదుకున్న సందర్భం కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం చేసినట్టు కూడా ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయలేదు. ఎందుకంటే మనకి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ నష్టపరిహార విషయంలో కానీ ఈ ప్రభుత్వం మనకి ముందుండి మనకి అన్ని రకాలుగా కూడా సహాయం చేసింది. దాన్ని కూడా మనం రైతాంగం మరవలాం. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీకు అందించే సహకారాలన్నీ అందుకొని ముందుకు నడవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటాము. ఇకపోతే ఈరోజు ధాన్యం పంపిణీ కార్యక్రమం నిన్న మన గౌరవ ఎమ్మెల్యే మిర్యాల శిరీష భాస్కర్ గారు కూడా నిన్నే మన రంపచోడవరం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. అయితే నిన్నే మనకి ఇక్కడ మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వర్షం వల్ల రైతులు రాలేదు, అందుకని ఈ రోజు పెట్టుకున్నామని చెప్పేసి ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వరి విత్తనాలని మీరంతా కూడా 100% ఉపయోగించి మంచి దిగుబడి మంచి రిజల్ట్ పొందాలని మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా రైతాంగాన్ని వేడుకుంటూ సెలవు తీసుకోండి.